ఈరోజు మార్చ్ 8. ఓకే. ఈరోజు మార్నింగ్ 4:30కి లెగిసాను. అలా మొబైల్ చూశాను. కొన్ని రీల్స్ చూశాను. ఫ్రెష్ అప్ అయ్యాను. అలాగా లోకంని చూశాను. అన్నీ చూసిన తర్వాత అన్నీ బాగానే ఉన్నాయి. లైఫ్ స్మూత్‌గానే ఎళ్తుంది. కావాల్సినన్ని ఉన్నాయి. దెన్ అలాగా ఒక మైండ్‌లో థాట్ వచ్చిందేంటంటే చేద్దాం. చేద్దాం. లైఫ్‌లో నేను కోరుకుంది, నేను అనుకుంది అచీవ్ చేద్దాం. నేను 10థ్ క్లాస్‌లో అంటే 15 ఇయర్స్‌లో ఉన్నప్పుడు ఒక లైఫ్ కోరుకున్నాను. అదే లైఫ్‌లో ఇప్పుడు బతుకుతున్నాను. ఇప్పుడు నేను బతికిన లైఫ్ నేను కోరుకుందే. 2015లో నేను అనుకున్నాను ఏంటంటే, నాకు కూడా ఒక రికగ్నిషన్ కావాలి. మనుషులు నాకు ఫాలో అవ్వాలి. మనుషులు నా మాటలు వినాలి. అదే జరుగుతుంది. నాకు ఇలా కావాలి, అలా కావాలి అదే జరుగుతుంది. సో, ఆ 2015 నుంచి 2025 10 ఇయర్స్ గ్యాప్‌లో ఇంకా ఆలోచించాను లైఫ్ గురించి. ఇంకా గోల్స్ పెట్టుకున్నాను. సో, అవన్నీ కూడా అవ్వాలి. సో, వెల్కమ్ టు నో ఫిల్టర్ స్వాధీన్. సో, ఇక్కడ ఈరోజు ఈ వీడియోలో నో ఫిల్టర్ స్వాధీన్ అంటే ఇక్కడ ఒక్క ఇంచు కూడా ఎడిటింగ్ ఉండదు. ఈ వీడియో ఎలాగుందో అలాగే యూట్యూబ్‌లో పెట్టేస్తా. ఏదో మీకోసం అని చేయట్లేదు. నేను లేజీ కాబట్టి నేను ఈ పని చేస్తున్నా. ఓకే. ఎందుకంటే దీన్ని మళ్ళీ ఎడిట్ చేసి అన్నీ చేసినప్పుడు టైం పడతది. పైనుంచి నేను కొద్దిగా లేజీ కదా! అందుకే నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నో ఫిల్టర్ స్వాధీన్. ఎత్తి ఎళ్లి పడేద్దాం. ఓకే. ఎలాగున్నా పడేద్దాం. ఎందుకంటే మన ఆడియన్సే మన్నే చూస్తారు. ఓకే. సో, బేసికల్లీ నేను భగవద్గీత మీద వీడియోస్ చేస్తాను. భగవద్గీత సీరీస్ రన్ చేస్తున్నాను. హిందీ, ఇంగ్లీష్, ఒడియా, తెలుగులో. సో, తెలుగులో ఇప్పుడు చాప్టర్ 5 నడుస్తుంది. హిందీలో చాప్టర్ 4 ఇంకా ఒడియా ఇంకా ఇంగ్లీష్‌లో చాప్టర్ 1 నడుస్తుందనమాట. ఒడియా అండ్ ఇంగ్లీష్ నేను కొద్దిగా హోల్డ్‌లో పెట్టాను. అలాగే హిందీ కొద్దిగా డిస్కంటిన్యూ అవుతుంది. తెలుగు ఈ మధ్యన కొద్దిగా డిస్కంటిన్యూ అవుతుంది. బట్ దాన్ని మళ్ళీ ట్రాక్‌కి తెస్తున్నాను నేను. సో, నేను భగవద్గీత చెప్తున్నా. సో, నా లైఫ్‌లో భగవద్గీత ఒకటే గోలా? ఇంకేదైనా గోల్ ఉందా? టు బి వెరీ హానెస్ట్ నా లైఫ్‌లో మీ అందరిలాగే ప్రతి టీనేజర్‌కి, ప్రతి అడల్ట్ మనిషికి ఉన్న గోల్సే నాకు కూడా ఉన్నాయి. ఓకే. నాకు తెలీదు నా మొహం మీకు కనిపిస్తుందా అసల? ఐ హోప్ మీకు కనిపిస్తుంది. ఓకే. సో, సో ఓకే. మీ అందరి కోసం. పార్థ మీలాగే నా లైఫ్‌లో కూడా చాలా గోల్స్ ఉన్నాయి. సేమ్ గోల్సే ఉన్నాయి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, ట్రావెల్ చేయాలి, మమ్మీ డ్యాడీని బాగా చూసుకోవాలి, అలాగే మంచి బాడీ ఉండాలి, ఫేమస్ అవ్వాలి. చాలా ఉన్నాయి. చాలా చాలా సిమిలర్ గోల్సే ఉన్నాయి. సో, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎందుకు? ఓకే. మీలో చాలామంది అనుకోవచ్చు, "అన్నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? నీకు డబ్బులు కావాలా? నువ్వు భగవద్గీత చెప్తావు కదా! నువ్వు పురాణాలు చదువుతావు కదా! సో, పురాణాలు చదివితే భగవద్గీత చదివితే డబ్బుల్ని వదిలేయాలా ఏంటి?" చూడండి, భగవద్గీత చదివిన ప్రతి మనిషి మంచోడు కాదు. ప్రతి మనిషి చెడ్డోడు కాదు. ఆడు మనిషే. మనిషిని మనిషిలాగా చూడడం మొదలెట్టండి. ఓకే. ఈ వీడియోలో నేను ఎందుకు చెప్తున్నా? సడెన్‌గా ఈ టాపిక్ ఎందుకొచ్చిందంటే, మనుషులు ఏమనుకుంటున్నారంటే, స్వాధీన్ గాడు భగవద్గీత చదువుతున్నాడు. సో, వాడెంత మంచోడు. ఆడు బూతులు తీయడు. ఆడు తప్పు పనులు చేయడు. కాదు. నేను మనిషినే. నేను కూడా మీలాంట్లో సాధారణ మనిషినే. బట్ నేను కృష్ణుడిని ఎక్కువ నమ్ముతా. కృష్ణుడు నాలో ఉన్నాడు. నేను కృష్ణుడిలో ఉన్నానని నేను నమ్ముతాను. ఓకే. సో, అదే నాకు మీకు డిఫరెన్స్ ఉంటది. ఓకే. బేసిక్‌లీ మీరు అది అనుకుంటే మన మధ్యన ఏ డిఫరెన్స్ లేదు. సో, ఇప్పుడు నేను భగవద్గీత చదువుతా, కృష్ణుడిని నమ్ముతా. సో, డబ్బులు వెనక నేనెందుకు పడున్నా? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? డబ్బులు సంపాదించడం. ఎక్కువ డబ్బులు సంపాదించడం. ట్రావెల్ చేయడానికి డబ్బులు కావాలి. మంచి లైఫ్ బతకడానికి డబ్బులు కావాలి. సో, నాకు కూడా డబ్బులు పిచ్చుందా? నిజం చెప్తే ఉంది. ఉండాల్సింది. మేము బతుకుతుంది కలియుగంలో. ఇక్కడ ఏదో మోటివేషన్ ఇచ్చి, మంచి మాటలు మాట్లాడి బతికేస్తే అవ్వదు. ఇక్కడ బతకడానికి డబ్బు కావాలి. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు కావాలి. బట్ భగవద్గీత మన్ని డబ్బు ఎలాగ మేనేజ్ చేయాలో, టైం ఎలాగ మేనేజ్ చేయాలో, మన కర్మంని ఎలా పాటించాలో అది నేర్పిస్తది. భగవద్గీతలో ఎక్కడ చెప్పదు. కృష్ణుడు ఎక్కడ చెప్పరు. డబ్బులు వెనక పడొద్దు, నీ కర్మం మీద ధ్యాస. వాళ్ళు చెప్తారేంటంటే, డబ్బులున్నా, నీ కర్మమున్నా, ఏదైనా టైంనైనా ప్రతిదాన్ని మేనేజ్ చేయడం నేర్చుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక ప్రమోషన్ చేయమంటారు. బ్రో నువ్వు ఇంత డబ్బులు తీసుకో, నువ్వు ఇది ప్రమోట్ చేయి. అప్పుడు నేనేంటి అనుకోవాలి, లేదు నా భగవద్గీత ఫాలోవర్స్‌కి ఇది మంచిది కాదు. నేను కూడా అంటే దీనికోసం డబ్బులు తీసుకుని మంచిదా కాదా అని అనుకుంటే, నేను లైఫ్‌లో బొక్కెడిపోతా. టు బీ ఆనెస్ట్. ఇది నిజమైన మాట. నన్ను ఏదో భగవద్గీత చదువుతున్నానని మంచోడిలా చూడకండి. లేకపోతే చెడ్డోళ్ళ ఇవన్నీ చెప్తున్నాను కాబట్టి చెడ్డోడిలా చూడకండి. నన్ను ఒక మనిషిలాగే చూడండి. ఓకే. ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్క నీడ్, ప్రతి ఒక్క ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే ఈ వరల్డ్ ప ప్రతిరోజు ఏదో ఒకటి మారుతూ ఉంటది. పైనుంచి ఈ మెటీరియలిస్టిక్ డిజైర్ ఉంటది కదా! బైక్, కారు, మొబైల్. శ్రీకృష్ణుడు ఈ డిజైర్ ఉండకూడదు అన్నారు. బట్ మన దగ్గర యాక్చువల్లీ థింగ్స్ ఉండాలి. బట్ దీని మీద డిజైర్ ఉండకూడదు. ఓకే. కరెక్ట్‌గా చెప్తాను. ఏంటంటే
నాకు కూడా బైక్ కావాలి, నాకు కూడా మొబైల్ కావాలి, నాకు కూడా లైక్ ల్యాప్టాప్ కావాలి, నాకు కూడా సక్సెస్ కావాలి, నాకు కూడా డబ్బులు కావాలి. బట్ ఇవన్నీ నా దగ్గర ఉండాలి. బట్ దీని మీద డిజైర్ ఉండకూడదు. దీని మీద ఎలాంటి అటాచ్‌మెంట్ ఉండకూడదు. ఓకే. అంటే నేను ఇది లేకపోతే నేను చచ్చిపోతా, అది లేకపోతే నేను బతకలేను. అలాంటి డిజైర్స్ ఉండకూడదు. ఇవన్నీ ఉండాలి. పైనుంచి దీనిపైన అటాచ్‌మెంట్ అస్సలు ఉండకూడదు. ఓకే. అంటే డబ్బొచ్చిందని అటాచ్‌మెంట్ ఉంటే, అంటే డబ్బు మీద ఎక్కువ అటాచ్‌మెంట్ ఉంటే మీ దగ్గర ఉన్న రిలేషన్స్ పాడైపోతాయి. నా దగ్గర డబ్బులున్నాయి, ఎవడేం పీకుతాడో చూస్తా. ఇలాగ అనుకుంటే మీ లోపల ఉన్న ఈగో పెరుగుతది. మనుషులు దూరం అవుతారు. ఓకే. కర్మం చాలా చెడుగా మారుతది. ఓకే. సో, అల్టిమేట్‌గా నేను చెప్పేదేంటంటే, డబ్బు కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, అమ్మాయి కావాలి, అన్నీ కావాలి. ప్రతి ఒక్కడికి అన్నీ కావాలి. నాకు కూడా కావాలి. ఓకే. బట్ కరెక్ట్ వేలో కావాలి. భగవద్గీత ఇదే నేర్పిస్తది. అలాగే ఇవన్నీ ఎలా సంపాదించాలి అది కూడా చెప్తా. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడేం చెప్పాలనుకున్నా అంటే, ఈ వీడియో ఎందుకు? ఈ వీడియో ఎందుకంటే, మీ అందరికీ తెలియాలి ఏంటంటే, ఒకరోజు స్వాధీనన్న లెగిసాడు. ఆడవాళ్ళ లైఫ్‌ని మారుద్దాం అనుకున్నాడు. మార్చేసాడు. అది ఎప్పుడు చెప్పాడు? అది ఈ వీడియోలో చెప్పాను. సో, రేపు మార్నింగ్ నేను చాలా ఫేమస్ అయిన తర్వాత, ఓకే, రేపు మార్నింగ్ నేను చాలా సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత, మనుషులు నా పేరు సెర్చ్ చేసినప్పుడు, వాళ్ళు ఈ వీడియో చూడాలి. ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి అనిపించాలి, యెస్, ఇది లైఫ్. ఆ మనిషి చెప్పాడు, ఆ మనిషి చేసాడు. ఓకే. సో, నా లైఫ్‌లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే, నా లైఫ్‌లో నేనెలా కోరుకున్నాను, ట్రావెల్ చేయాలి, కారు కొనాలి, బైక్ కొనాలి, ఇవన్నీ చేయాలి. అది కూడా నా ఓన్ సంపాదనతో. ఎందుకంటే చూడండి, పేరెంట్స్ నుంచి వచ్చే దాంట్లో సంతోషం ఉంటది గానీ, మనం ఓన్‌గా తెచ్చుకున్న దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటది. పేరెంట్స్ ఇచ్చిన దానంలో లైక్ ఆనందం ఉంటది. మన ఓన్‌గా వచ్చిన దానిలో అదొక వేరే లెవెల్, అదొక వేరే ఫీలింగ్. ఓకే. ఇప్పుడు నేను వాడుతున్న కెమెరా, నేను వాడుతున్న మైక్, ఇది అన్నీ నేను ఓన్‌గా కొనుక్కున్నది. ఇది ఎక్కడ పేరెంట్స్ నుంచి డబ్బులు తీసుకోలేదు. అలాగే ఎక్కడి నుంచి లైక్ ఏం కాదు. ఇది నేను ఓన్‌గా కొనుక్కున్న, నా ఓన్ డబ్బులతో ఇవన్నీ సెట్ చేశాను. సో, నా ల్యాప్‌టాప్, నా బ్యాగ్, నేనేసుకున్న ఈ జాకెట్, ఇవన్నీ ఈ లోపలిది మా మమ్మీ ఇచ్చారు. ఓకే. అది చెప్పాలి. ఓకే. అలా బేసికల్‌గా అన్నీ వదిలేస్తే అవ్వదు కదా! సో, దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే. వాట్ ఐ వాస్ సేయింగ్. ఓకే. వెయిట్, దేర్ ఆర్ సమ్ గెస్ట్ అపియరెన్స్. సో, దట్స్ వై దిస్ ఈజ్ నో ఫిల్టర్. ఓకే. ఎందుకంటే ఇవన్నీ ముక్కలుగా కోసేస్తే అవుతది. బట్ ఐ వోంట్ కట్ ఇట్. లెట్ ఇట్ బీ లైక్ దట్. ఓకే. ఎందుకంటే నాకు కూడా కొద్దిగా లేజీనెస్ ఎక్కువ ఉంది కదా! అందుకే. సో, ఇప్పుడు స్ట్రాటజీ ఏంటి, ప్లాన్ ఏంటి, ఇవన్నీ ఇప్పుడు చెప్పను. బట్ మీకేం చెప్పాలనుకున్నా అంటే, రాబోయే కొన్ని మంత్స్‌లో నేను నా లైఫ్ స్టేటస్‌నే మార్చేస్తాను. ఓకే. ఎలా మారుస్తానో, ఏంటి మారుస్తానో దానికి ఒక స్ట్రాటజీ ఇక్కడ ఉంది. బట్ అది పని చేస్తదో లేదో నాకు కూడా తెలీదు. సో, ఆ స్ట్రాటజీ ఇప్పుడు నేను మీకు చెప్పి మీ అందరికీ డైవర్ట్ చేసే బదులు ఫస్ట్ అది నా మీద ఎక్స్పెరిమెంట్ చేసుకుంటా. దానిలో రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ స్ట్రాటజీయే మీతో షేర్ చేస్తా. బట్ మీకొక మాట చెప్పాలి. నేను చదివిన మోస్ట్ ఆఫ్ ది ఫిలాసఫీస్, మోస్ట్ ఆఫ్ ద బుక్స్‌లో ఏం రాసుంటారంటే, 90% ఈస్ ద మైండ్ సెట్, 10% ఈస్ ద వర్క్, ద యాక్షన్. అంటే 90% మీ మైండ్ సెట్ మీద ఉంటది. 10% నుంచో మీరు ఏం చేస్తున్నారు దానిపైన ఉంటది. బట్ అలాగే నేను ఆ 10%లో 0.1% ఇస్తున్నా. మనుషులు ఏమనుకుంటున్నారంటే, అరే అన్న హిందీ, ఇంగ్లీష్, ఒడియా, తెలుగులో భగవద్గీత వీడియోస్ చేస్తున్నారు, ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తున్నారు, ఇటు ఆఫీస్ వెళ్తున్నారు, కెరియర్ మెయింటైన్ చేస్తున్నారు, అలాగే ఎడిటింగ్ చేస్తున్నారు, కుకింగ్ చేసేస్తున్నారు. ఇవన్నీ లైక్ మేబీ మనుషులు కనిపించే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని, బట్ కాదు. నాకైతే 0.1%. ఈవెన్ మీరు కూడా మీరు చేసేది 0.1%. సో, ఆ 10%లో 0.1%. 90% మైండ్ సెట్ ఓకే. బట్ ఆ 10%లో 0.1% యాక్షన్ చేస్తే ఏం దొరుకుతది? లైఫ్ ఎలాగుంది అలాగే వెళ్తది. స్లోగా మారుస్తది. టు బి వెరీ ఆనెస్ట్, చేంజ్ వస్తది. లైఫ్‌లో చేంజ్ వస్తది. ఓకే. అప్పుడప్పుడు మనం ఎంత కష్టపడినా చేంజ్ కనిపించదు. ఆ టైంలో ఏంటంటే మేము బాధపడతాం, ఆగిపోతాం. బట్ కాదు. ఆ టైంలోనే ఇంకా ఫాస్ట్‌గా పరిగెట్టాలి. ఎందుకంటే ఏదో ఒక టైంలో దేవుడు లైఫ్‌ని మారుస్తాడు. ఆ మార్చినప్పుడు మనం రెడీగా ఉండాలి. మనం లిటరల్లీ రెడీగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ లైక్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా! ఇప్పుడు నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేసిందా పడుకొని పోతా. ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసి పడుకొని పోతాను. ఫిట్‌నెస్ మెయింటైన్ చేయను, ఇంకేం చేయను. ఆఫీస్ కూడా వెళ్ళను, వీడియోస్ అప్లోడ్ చేసి పడుకొని పోతా. ఏదో ఒక 1, 2 ఇయర్స్‌లో ట్రిగ్గర్ అయ్యి అప్పుడు లైక్ ఫేమస్ అయిపోతాను. ఆబ్వియస్లీ కష్టపడ్డాను కాబట్టి దానికి రిజల్ట్ వస్తది. బట్ అప్పుడు ఫేమస్ అయినప్పుడు మనుషులు ఏం చూస్తారు? ఫిట్‌గా లేడు, లైఫ్‌లో డిసిప్లిన్ లేదు, ఏదో వీడియోస్ పెట్టేస్తూ ఉంటాడు. అంటే ఒక లైక్ ఒక 1 మంత్ దాకా అందరూ భగవద్గీత చెప్తున్నాడు, ఫేమస్ అయ్యాడని చూస్తారు. ఆ 1 మంత్ తర్వాత లైఫ్‌లో డిసిప్లిన్ లేదు, ఫిట్‌నెస్ లేదు, ఏమీ లేదు అనుకుంటారు.
ఓకే. మేబీ దాని తర్వాత తేవచ్చు కొంతమంది. బట్ అందరి వల్ల అది కాదు. ఓకే. సో, నేనేంటంటే నాకు తెలుసు. నా మైండ్ సెట్‌కి తెలుసు. నా బాడీకి తెలుసు. నా లోపల ఉన్న సోల్‌కి తెలుసు. ఐయామ్ గోయింగ్ టు బీ ఫేమస్ అని. నేను సక్సెస్‌ఫుల్ అవుతానని. బట్ అది అయిన రోజు ఎప్పుడైతే ఈ లోకంకి తెలుస్తది. ఓకే. స్వాధీన్ పట్నాయక్ ఒకడు ఎగ్జిస్టెన్స్‌లో ఉన్నాడు. ఎక్కడో ఇంటర్నేషనల్‌లో ఎవడో ఓకే. ఇండియాలో ఒక పలానా చోట్లో ఈ మనిషి కూడా ఉన్నాడు అని తెలుస్తదో. ఈడు ఫేమస్ అని తెలుస్తదో ఆ రోజు టు బి వెరీ హానెస్ట్ నన్ను చూసినప్పుడు ఓకే. ఈడు ఈ ఒక్కటే కాదు ఈడు ఫిట్‌నెస్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. ఈడు లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తున్నాడు. మనీ మేనేజ్‌మెంట్ చేస్తున్నాడు. టైమ్ మేనేజ్‌మెంట్ చేస్తున్నాడు. ఈడి దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది. ఈడు లిటరల్లీ అన్ని థింగ్స్ చేస్తున్నాడు. సో, అప్పుడు మనుషులు చూసినప్పుడు అనుకోవాలంటే ఓకే. హీ ఈస్ ద వన్. అలాగా. ఓకే. అంటే ఇప్పుడు మనుషులేమంటారంటే లైక్ 100 పనులు చేయకూడదు. ఒక పని మీద ఫోకస్ చేస్తే అది సక్సెస్ అవుతదని. ఇప్పుడు ఆ ఒక్క పనే 10 ఏళ్ళు తీసుకుంటే, ఆ 10 ఏళ్ళు మనం లైక్ ఆ ఒక్క పని మీదే ఉంటే 10 ఏళ్ళు వేస్ట్ అయినట్టే. నా దృష్టిలో అదే. లైక్ నాకు అందరూ అంటారు ఏంటంటే, "యూ ఆర్ జాక్ ఆఫ్ ఆల్ అండ్ మాస్టర్ ఆఫ్ నన్" అని. అంటే నీకు అన్ని విద్యలొచ్చు బట్ ఒక్క దానిలో కూడా మాస్టర్ కాదని. బట్ నేనేంటంటానంటే మనం బతుకుతుంది కలియుగంలో. ఇక్కడ మల్టీ టాస్కింగ్ ఈస్ ద స్కిల్. ఓకే. ఇక్కడ మీరు జాక్ ఆఫ్ ఆల్ అవ్వాలి, మాస్టర్ ఆఫ్ ఆల్ అవ్వాలి. నేను మేబీ నా బాడీ ప్రతి దానిలో సపోర్ట్ చేయలేదేమో. బట్ నేను ప్రతి దానిలో మాస్టర్ చేసున్నా. ప్రతి దానిలో ఫిట్‌నెస్‌లో, నాంచాకు తిప్పడంలో, కర్ర స్వామిలో, లేకపోతే కమ్యూనికేషన్‌లో, జాబ్‌లో ప్రతి దానిలో ఐయామ్ ఏ మాస్టర్. నాకు ప్రతీది వచ్చు. ప్రతి దానిలో నేను మాస్టర్. అది మనుషులకి తెలీదు. మేబీ వాళ్ళేమనుకుంటున్నారంటే ఒక మెడల్ ఏస్తే గానీ ఈడు మాస్టర్ కాదనుకుంటారేమో. అలా కాదు. ఎందుకంటే నేను ఒకళ్ళని ఆ థింగ్స్ నేర్పించగలను. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా దగ్గరున్న కమ్యూనికేషన్ ఎవరినైనా నేర్పించగలను. నా దగ్గరున్న ఆ ఫిట్‌నెస్ స్కిల్స్ ఎవరినైనా నేర్పించగలను. ఎవరికైనా ఫిట్‌గా ఉండాలనుకుంటే, వాళ్ళ బాడీ వెయిట్ తగ్గాలనుకున్నా, బాడీ వెయిట్ పెంచాలనుకున్నా నేను మార్చగలను. సో, ఐ హావ్ ఎవ్రీథింగ్ విత్ మీ. ఓకే. అండ్ ఐ వాంట్ టు బీ ది ఎవ్రీథింగ్. ఓకే. సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానేంటంటే రేపు మార్నింగ్ నేను ఫేమస్ అంటే ఇప్పుడు కూడా నేను ఫేమస్సే. ఇప్పుడు కూడా నన్ను నేను ఫేమస్‌గానే చూస్తున్నా. ఈవెన్ 10 ఇయర్స్ బ్యాక్ కూడా నేను ఫేమస్సే. ఇదే నా మైండ్ సెట్. నేను చదివిన ప్రతి బుక్‌లో చెప్తుంది ఇదే. శ్రీకృష్ణుడు కూడా చెప్తుంది ఇదే. నిన్ను నువ్వు నమ్ము. ఫస్ట్ నిన్ను నువ్వు అలాగా ఊహించుకో. నన్ను నేను ఊహించుకుంటున్నా. ఐ యామ్ ఏ ఫేమస్ గాయ్. నాకు చాలా పెద్ద స్టార్‌డమ్ ఉంది. చాలా పెద్ద ఫ్యాన్‌డమ్ ఉంది. సో, దీనికన్నా బెస్ట్ మైండ్ సెట్ ఏమీ అవ్వదు. ఓకే. సో, ఐయామ్ రియల్లీ థాంక్‌ఫుల్ ఫర్ దిస్ మైండ్ సెట్. ఓకే. చాలా కష్టంలో వచ్చింది ఈ మైండ్ సెట్. సో, అందుకే నేను నా లైఫ్‌ని చాలా డిసిప్లిన్ అంటే లైక్ యెస్ సార్ అలా కాదు. డిసిప్లిన్ అంటే నా లైఫ్‌లో ఏ టైంలో చేస్తానో లేదో నాకు తెలీదు. బట్ ఆ థింగ్ పర్టిక్యులర్‌గా జరుగుతది. ఫుల్ డేలో ఒక్కసారైనా ఫిట్‌నెస్ మీద చూస్తా. ఫుల్ డేలో ఒక్కసారైనా భగవద్గీత చదువుతా. ఫుల్ డేలో ఒక్కసారైనా బుక్ చదువుతా. ఫుల్ డేలో ఒక్కసారైనా కుకింగ్ చేస్తాను. ఓకే. బయట నుంచి కర్రీ తెచ్చుకొని అన్నం పెట్టుకోవడం నేను కూడా చేస్తుంటా. బట్ కుకింగ్ చేసుకుంటా. ఎందుకంటే ఇదే నా డిసిప్లిన్. ఓకే. నా డిసిప్లిన్ అంటే రోజు మార్నింగ్ ఈ టైంకి లెగాలి, లెగుస్తాను. ఓకే. లెగిసి ఏదో పీకేయాలి, పుడిచేయాలి కాదు. ఆ లెగడమే నా డిసిప్లిన్. నేను ఈ టైంకి జిమ్ వెళ్ళాలి, ఆ టైంకి జిమ్ వెళ్ళిపోతాను. అదే నా డిసిప్లిన్. ఓకే. జిమ్‌లో లైక్ అంటే నేను చెప్తుందేంటంటే, డిసిప్లిన్ అనేది మీరు డిసైడ్ చేయాలి. ఒక్కడు సొసైటీ చెప్పింది కాదు. ఇప్పుడు సొసైటీ చెప్తది మార్నింగ్ 3:30కి లెగాలి. లెగిసిన వెంటనే స్నానం చేసి పుషప్‌లు కొట్టేయాలి. ఇది డిసిప్లిన్ కాదు. అది సొసైటీ డిసిప్లిన్. మీ డిసిప్లిన్ ఏంటి? ఓకే. 3:30 కాకపోయినా 4:30కి లెగుస్తాను. 4:30-5 ఏదో మొబైల్ చూసుకోవడమో, లేకపోతే అటు ఇటు మాట్లాడుకోవడమో చేసుకుంటా. బట్ 5కి మాత్రం జిమ్ వెళ్తాను. 5-6 జిమ్‌లో ఉంటాను. జిమ్‌లో ఏ వర్కౌట్ చేస్తానో నాకు తెలీదు. బట్ 5-6 జిమ్‌లో ఉంటాను. ఇది డిసిప్లిన్ అనమాట. ఈ డిసిప్లిన్‌ని ఒక 1, 2 మంత్స్ ఫాలో అయితే ఆటోమేటిక్‌గా మీ మైండే మీకు సజెషన్ ఇస్తది. ఓకేరా 5-6 ఖాళీగా చేయకుండా ఇది చెయ్యి. లేకపోతే 4:30-5 మొబైల్ చూడకుండా ఒకళ్ళతో మాట్లాడకుండా మెడిటేషన్ చెయ్యి. ఒక 1, 2 మంత్స్‌లో మీ మైండే మీకు సజెస్ట్ చేస్తది. సో, దీనికి మీరు సొసైటీ ప్రకారంగా ఫాలో అవ్వక్కర్లేదు. ఓకే. సో, నా దృష్టిలో ఏంటంటే రేపు మార్నింగ్ నేను ఇంకా ఫేమస్ అయిన తర్వాత, ఇంకా ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఫైనాన్షియల్‌గా, ఎమోషనల్‌గా గ్రోత్ అయిన తర్వాత కూడా నా మైండ్ స్టేబుల్‌గా ఉండాలంటే నేను ఆ డిసిప్లిన్ ఇప్పటి నుంచి పాటించాలి. ఓకే. సో, ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో రియల్ మీనింగ్ ఏంటి? యాక్చువల్లీ నేను చెప్పాలనుకున్నా. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ కరెక్ట్‌గా ఉండాలి. ఓకే. మీ మైండ్ సెట్ లిటరల్లీ కరెక్ట్‌గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఏంటంటే రాబోయే కొన్ని మంత్స్‌లో నేను సక్సెస్‌ఫుల్ అవుతా. నేను అనుకున్న స్ట్రాటజీని ఫాలో చేస్తా. దానికి తగ్గట్టు రిజల్ట్ ఇస్తా. బట్ నా బాడీ ఏమంటది పర్లేదులే చూసుకుందాంలే చేద్దాంలే అనుకున్న తర్వాత ఒక 1 మంత్ తర్వాత
నేను ఇంకో వీడియో అప్లోడ్ చేయలేదనుకోండి, లేకపోతే నేను అవ్వలేదనుకోండి, మీలో ఎవరో ఒకళ్ళు నాకు కమెంట్స్‌లో అడిగేస్తారు. ఈ వీడియో కమెంట్స్‌లోనే అడిగేస్తారు. "ఏంటన్నా అంత పెద్ద చెప్పావు, అంత పెద్ద సోది ఇచ్చావు, అంత పెద్ద మోటివేషన్ ఇచ్చి నువ్వేం చేయట్లేదు. మళ్ళీ మాకెందుకు చెప్తావు" అని చెప్తారు. నా ఫ్రెండ్స్ వచ్చి చెప్తారు. "మామ ఆ రోజు ఏదో బాగా ఏసేసినావు. కానీ ఇప్పుడేంట్రా లేదంటే" ఆ టైంలో నాకు ఒక ఇన్సల్ట్ ఫీల్ అవుతది. ఓకే. ఇన్సల్ట్ కన్నా పెద్ద మోటివేషన్ ఏం లేదండి ఈ లోకంలో. ఓకే. సో, ఆబ్వియస్‌లీ నాకెవరైనా బ్యాడ్ కమెంట్ చేస్తే అది నేను ఇన్సల్ట్ లాగే తీసుకుంటా. సో, అక్కడ నేను వాళ్ళకి తిట్టను, వాళ్ళకేం చెప్పను. బట్ అక్కడ నేను నా మీద పని జేసుకుంటా. సో, ఇప్పుడు నేను ఈ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను కాబట్టి, ఎలాగైనా ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. 1 మంత్‌లో లైఫ్‌ని మార్చాల్సిందే. 30 డేస్ లోపల లైఫ్‌ని మార్చాల్సిందే ఎల్లాగైనా. ఓకే. సో, ఇది మైండ్‌సెట్ అనమాట. ఆ మైండ్‌సెట్ రావాలంటే ఇలాంటి పనులు జేయాలనమాట. వీడియో జేసి అప్‌లోడ్ చేస్తే, ఆ పని గాని జరగకపోతే మనుషులు బండ బూతులు తిడితే అప్పుడు నాకు బుద్ధొస్తదనమాట. చెయ్యాలిరా బాబు చెయ్యాలి, మైండ్‌సెట్ తెచ్చుకోవాలి, పనులు చేయాలి, కర్మం పాటించాలని. ఓకే. సో, ఈ వీడియో అందుకు. అలాగే నేను ఈ 30 డేస్‌లో లైక్ అట్ ది ఏజ్ ఆఫ్ 25 ఓకే. నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా కావాలి. నేను ట్రావెల్ కూడా చేయాలి. అన్ని థింగ్స్ నేను అనుకున్న అన్నీ కావాలంటే నేను ఒక స్ట్రాటజీని ఆలోచించాను. ఆ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. దానికి తగ్గట్టే రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మీకు ఆ స్ట్రాటజీని లైక్ షేర్ చేస్తాను. అలాగే మీరు అలాంటి స్ట్రాటజీస్‌ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు. లేకపోతే అదే స్ట్రాటజీని ఫాలో అయ్యి మీరు ఎలా సక్సెస్‌ఫుల్ అవ్వచ్చు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా తెచ్చుకోవచ్చు అది కూడా చెప్తాను. చూడండి ఐయామ్ నాట్ ఏ సీఏ. నేను ఒక సీఏని కాదు. నేనేదో అకౌంటెంట్‌లో ఎక్స్‌పర్ట్ కాదు. నేనొక కన్సల్టెంట్‌ని కాదు. నేనొక కౌన్సిలర్‌ని కాదు. నేను జస్ట్ భగవద్గీత చదివాను. కొన్ని బుక్స్ చదివాను. కొంతమంది మనుషుల్ని చదివాను. మా మమ్మీ, డ్యాడీని చూసాను. చిన్నప్పటి నుంచి పేదరికంని చూసాను. ఇప్పుడు మెల్లిమెల్లిగా నా లైఫ్‌లో గ్రో అవుతున్నాను. ఇదే నా దగ్గర ఉన్న నాలెడ్జ్. ఇదే నా దగ్గర ఉన్న ఎక్స్‌పీరియన్స్. ఏదో పీహెచ్‌డీలు లేవు నా దగ్గర. ఓకే. ఏదో హ్యూమన్ రిసోర్స్ మీద, హ్యూమన్ సైకాలజీ మీద, మెంటల్ సైకాలజీ మీద నా ఏ పీహెచ్‌డీ లేదు. నా లైఫ్‌లో ఉందేంటంటే నేను, మా ఫ్యామిలీ, నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఎక్స్‌పెరిమెంట్ చేయడమే. సో, ఈ ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాను. ఈవెన్ ఈవెన్ ఇది 1 మంత్ ఎందుకు? 1 మంత్ ఎందుకు? ఈ మైండ్‌సెట్ ఎందుకు? ఎందుకిలా చెప్పుకున్నానంటే, ఇలాన్ మస్క్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారేంటంటే, మీరు ఒక ఇల్లు క్లీన్ చేయడానికి 3 అవర్స్ టైమ్ ఇస్తే 3 అవర్స్‌లో ఇల్లు క్లీన్ అయిపోద్ది. అదే మీరు గాని 3 మంత్స్ టైమ్ ఇస్తే 3 మంత్స్‌లో క్లీన్ అయిపోద్ది. అందుకే నేను 1 మంత్ డెడ్‌లైన్ పెట్టుకున్నా. ఎందుకంటే ఇప్పుడు నాకు కావాలంటే 1, 2 ఇయర్స్ డెడ్‌లైన్ పెట్టుకొని దర్జాగా చేసుకోవచ్చు. బట్ ఎలాగో మేము ఈ జనరేషన్‌లో ఉన్నాం. మా మా అంటే నాకు కొద్దిగా ఏంటంటే స్పీడ్ ఎక్కువనమాట. నాకు వేరంగా కావాలి. అంటే పేషెన్స్ ఉంది. బట్ అలాగే స్పీడ్ కూడా ఎక్కువ. నాకు వెంటనే కావాలి, వేరంగా కావాలి. ఓకే. సో, అందుకే 1 మంత్ డెడ్‌లైన్ పెట్టుకున్నాను. మేబీ ఆ 90% మైండ్‌సెట్‌లో 10% యాక్షన్‌లో 0.1% చేస్తున్నాను. ఆ 0.1%ని 50% దాకా తీసుకొనెళ్తాను. ఇప్పుడు ఈ 1, 2 మంత్స్‌లో 1 మంత్‌లో సారీ. మిగతా 50% ఇంకా ముందుకు ప్లాన్ చేద్దాం. పైనుంచి ఇది 50% ఎందుకు, 100% ఎందుకు కాదంటే, ఇప్పుడు ఒకేసారి నా బాడీకి అంత పుష్ చేస్తే బాడీ, మైండ్, హార్ట్ మొత్తం కొలాప్స్ అయిపోద్ది. ఓకే. సో, ఈ మైండ్‌సెట్‌తో నా బాడీ పనిచేయాలంటే, నా హార్ట్ కూడా దీంతో సింక్ అవ్వాలి. ఈ 3 కలిపి పని చేస్తే దీనమ్మ ఉంటాది సక్సెస్ వేరే లెవెలు. ఓకే. సో, అప్పటిదాకా నా భగవద్గీత సీరీస్ కంటిన్యూ అవుతది. నేను చాలా థింగ్స్ అనుకుంటున్నాను. అవన్నీ ప్లాన్ చేసుకోవాలిప్పుడు. ప్లాన్ చేసుకొని ఆ స్ట్రాటజీని ఎలాగైనా అంటే నేను ఫాస్ట్‌గా చేయాలి. ఓకే. స్ట్రాటజీ పెడతాను. పని చేయట్లేదు. వేరేగా ఇంకో స్ట్రాటజీ మార్చాలి. ఇంకో స్ట్రాటజీ మార్చి లిటరల్లీ ఎలాగైనా 1 మంత్‌లో నా లైఫ్ మార్చాలి. మార్చాల్సిందే. ఓకే. సో, దీనికి తగ్గట్టు పనులు కూడా చేయాలి. సో, అందుకే మీరు గుర్తుంచుకోవాలి. ఈ వీడియోలో లైక్ రేపు మార్నింగ్ అంత పెద్ద అయిన తర్వాత లైక్ మీ అందరికి చెప్పుకోవాలి ప్రౌడ్‌గా ఏంటంటే, అవునురా స్వాధీన్ అన్న చెప్పాడు, చేసాడు, ఆడి మాట వింటే అవుతది అని. సో, ఫ్యూచర్‌లో దీనికి తగ్గట్టు నెక్స్ట్ వీడియో వచ్చినప్పటికి అంటే 1 మంత్ లోపల, 1 మంత్ తర్వాతో, 1 మంత్ లోపలో దీని నెక్స్ట్ పార్ట్ వచ్చినప్పటికి నా లైఫ్ ఏదో కొంత మార్చి ఉండాలి. అంటే మారుండాలి. ఏదో కొంతగా చాలా ఎక్కువే మారి ఉండాలి. ఓకే. సో, అప్పటిదాకా నేను కృష్ణుడిని నమ్ముతా. నన్ను నేను నమ్ముకుంటా. ఈ యూనివర్స్‌ని నేను నమ్ముతా. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ యూనివర్సే అన్నీ. ఓకే. నాకప్పుడు బాధేస్తది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ డిస్కస్ చేస్తుంటారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి. అంటే ఎమర్జెన్సీ ఫండ్ ఇది లైక్ లైఫ్ ఇన్సూరెన్స్, పేరెంట్స్‌కి ఇన్సూరెన్స్ ఇది, అది అని. సో, మాకు కూడా కావాలి. ఓకే. మాకు కూడా కావాలి. బట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. సో, రూల్స్‌ని బ్రేక్ చేద్దాం. ఓకే. ఈ సొసైటీ రూల్స్‌ని, ఈ యూనివర్స్ రూల్స్‌ని బ్రేక్ చేసి ఒక కొత్త స్ట్రాటజీతో అన్నీ మారుద్దాం. ఓకే. ఆబ్వియస్‌లీ ఈ స్ట్రాటజీ అనేది నేను మా పురాణం నుంచే తీసుకుంటా. లైక్ మా దగ్గర ఉన్న లైక్ ఎవ్రీ స్క్రిప్టరేచర్ బుక్స్ అంటే లైక్ సంస్కృత్ బుక్స్ ఉంటాయి కదా! ఆ బుక్స్ నుంచే తీసుకుంటా. అనదర్ గెస్ట్ ఎక్స్‌పీరియన్స్. అన్న కొద్దిగా సైడ్ ఎళ్తారా? చేస్తున్నాను కదా! ఏం చేసావు?
వీడియో చేస్తున్నా. ఆల్రెడీ రికార్డింగ్‌లో ఉంది కదా! మీరు లైక్ తర్వాత మాట్లాడతాం. అంటే మీరు కూడా వచ్చేస్తున్నారు కదా! అందుకే. థ్యాంక్ యూ. ఓకే. సో, యాహ్! అండ్ టు బి హానెస్ట్ మనుషులతో పొలైట్‌గా ఉంటే చాలా బెటర్. నేను అందుకే ప్రేమగా అనాలి. ఓకే. తప్పు చెప్పలే కదా! పర్లేదులే. ఓకే. సో, అలాగనమాట. ఆహా! నా వీడియోలో చాలా గెస్ట్ అపియరెన్స్ అవుతున్నారా బాబు! నాకు తెలియట్లేదు. ఓకే. సో, మన మన పురాణంలోనే రాసుంది, సంస్కృతిలో రాసుంది. స్ట్రాటజీస్ ఉంటాయి. అదే స్ట్రాటజీస్‌ని మనం ఫాలో అయితే మన లైఫ్‌లో చాలా ముందుకెళ్ళొచ్చు. సో, చూద్దాం. లెట్స్ సీ. ఓకే. సో, అప్పటిదాకా సలాం. భగవద్గీత సీరీస్ కంటిన్యూ అవుతది. దాన్ని చూడండి. హరే కృష్ణ. సీ యూ.